హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో జాబ్ అప్డేట్స్ వివరాలు కూడా అందిస్తున్నాను. సో ఖచ్చితంగా ఛానల్ అయితే సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దాదాపు 10,000 వ్యూస్ దాకా వస్తున్నాయి ఎడ్యుకేషన్ అప్డేట్ వీడియోస్కు. దానిలో దాదాపు ఒక 20% లైక్స్ కూడా రావట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది చాలా మందికి యూస్ఫుల్ ఉండే ఇన్ఫర్మేషన్ కనుక షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో మన ఛానల్ నుంచి అప్డేట్స్ కనుక మీకు రావాలనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ అదేవిధంగా మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, జాయిన్ కండి. దాంట్లో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ల లింక్స్ అండ్ జాబ్ అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు దానిలో సెండ్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా ఏదో ఒక గ్రూప్లో అయితే మీరైతే జాయిన్ కండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అప్డేట్ కనుక చూసినట్టయితే ఫస్ట్ మనకు వచ్చేసి ఇక్కడ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో మనకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ గురించి అయితే ఒక మంచి ఆర్టికల్ అయితే ఈరోజు ఇవ్వడం జరిగింది. మనకు హకీంపేటలో సో మార్చి 5 నుంచి 24 వరకు అయితే ఈ ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తోటి మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ప్రచురించారు. సో దీనిలో ముఖ్యంగా ఏంటంటే దానికి ఎన్ని మార్క్స్ ఉంటాయి, సో ఇట్లా మార్క్స్ వివరాలతోటి మీరు చేసేటువంటి ఫిజికల్ టెస్ట్లకు మార్క్స్ వివరాలు, అదేవిధంగా రన్నింగ్ అనేటువంటి ఏ విధంగా చేయాలి, దాన్ని ఏ విధంగా ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఈ మంత్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, అండ్ ఆర్బీఐ నుంచి మనకు ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ వచ్చింది కదా, దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అండ్ ఎన్టీపీసీలో వచ్చినటువంటి 230 పోస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కలిసి మనకు వెలుగు సక్సెస్ పేపర్లో అయితే రావడం జరిగింది. దీని యొక్క లింక్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూడండి. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉంది. అండ్ అప్డేట్స్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి బహిరంగ లేఖలు కాదు జాబ్స్ కావాలి అంటే ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇది 100% కరెక్ట్. సో ఇది మీరు కరెక్ట్ అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. సో మనకు లేఖలు అవసరం లేదు, ఉద్యోగాల కల్పన అనేది కావాలి. ఏదైతే 50,000 ఉద్యోగాలు ఇస్తారంటున్నారో అది కావాలి. సో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా అయితే మొత్తం మీద అయితే వార్ నడుస్తుంది ఉద్యోగాల భర్తీ విషయంలో. సో ఏదైతే మనకు ప్రభుత్వం మేము ఇన్ని ఉద్యోగాలు నింపామని చెప్పేసి చెప్తుంది, సో బట్ ప్రతిపక్షాలు వాటిని మీరు నింపలేదని చెప్పేసి వాళ్ళు కూడా ఎదురుదాడి అయితే చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మనకైతే ఈరోజు చాలా న్యూస్ అయితే రావడం ఇది అన్ని న్యూస్ పేపర్లో. ఒకసారి వాటి గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఉద్యోగాలు ఇవ్వండి అని అడిగితే మంత్రి కేటీఆర్ లవ్ లెటర్లు రాస్తున్నారని ఇక్కడ ఏఐసిసి నేషనల్ స్ట్రోక్ పర్సనల్ దాసోజు శ్రవణ్ కుమార్ గారు అయితే మండిపడ్డారు. నిరుద్యోగులకు కావాల్సింది అపాయింట్మెంట్ లెటర్లు అన్నారు. తండ్రి కేసీఆర్ మాదిరిగానే కేటీఆర్ కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని చెప్పేసి ఇక్కడ ఘాటుగా విమర్శించడం జరిగింది. రాష్ట్రంలో 47% మంది ఉద్యోగులు ఖాళీగా ఉన్నారని, ఉద్యోగ నియామకంపై కేటీఆర్ ఉద్యోగ నియామకాలపై కేటీఆర్ సవాల్ను స్వీకరించిన దాసోజు శుక్రవారం ఉదయం 11 గంటలకు గన్ పార్క్ వద్దకు వస్తానని చెప్పారు. ఆ ప్రకారమే దాసోజు గన్ పార్క్ వద్దకు వెళ్లారు. అక్కడ కాసేపు వేచి చూశాక నిరసన ప్రదర్శన చేపట్టారంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనకు బహిరంగ లేఖ రాసినటువంటి సందర్భంలో వీళ్ళైతే మనకు ఒక 11 గంటలకు మనకి ఏదైతే గన్ పార్క్ దగ్గర మనం దీనికి చర్చ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే ఎదురుదాడి చేయడం జరిగింది. సో ఆ నేపథ్యంలో వీళ్ళైతే అక్కడికి వెళ్ళి నిన్న వెయిట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం అయితే చూడవచ్చు. సో కేటీఆర్ చెప్పిన లెక్కలు సరిపోవట్లేదంటే ఇక్కడ న్యూస్ చూడవచ్చు. అంటే కేటీఆర్ ఒకటి చెప్తున్నారు, కేసీఆర్ ఒకటి చెప్తున్నాడు. ఇక్కడ 107,000 ఉద్యోగాలు అని చెప్పేసి కేటీఆర్ చెప్పాడు. ఈయన 132,000 ఉద్యోగాలు నింపారని కేటీఆర్ చెప్పారని చెప్పేసి ఇక్కడ వీళ్ళైతే విమర్శించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు వెలుగు న్యూస్ పేపర్లో కొలువుల కొట్లాట అంటూ ఒక ఆర్టికల్ అయితే ప్రచురించడం జరిగింది. 132,000 జాబ్స్ ఇచ్చామని కేటీఆర్, దమ్ముంటే చర్చకు రావాలని ప్రతిపక్ష నేతలు. సో నిరుద్యోగ వృత్తిపై ఎక్కడికక్కడే నిలదీత, గ్రాడ్యుయేట్ ఎలక్షన్ల టైంలో హాట్గా డిబేట్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. మొత్తం మీద అయితే ఎలక్షన్ల వార్ అనేది నడుస్తుంది, అది ఉద్యోగాల కొట్లాట కోసం. చూద్దాం మరి ఏమవుతుంది అనేది. సో వీళ్ళైతే ఇచ్చామంటున్నారు. సో వాటిని మీరు ప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే చెప్తున్నారు. ఇవన్నీ పక్కకు పెడితే నిరుద్యోగులకు ఫస్ట్ జాబ్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి నిరుద్యోగులు కోరుకుంటున్నారు. ఏదైతే 50,000 ఉద్యోగాలు అంటున్నారు కదా, వాటిని ఫిల్అప్ చేస్తే ఎంతో మందికి నిరుద్యోగులకు అయితే మేలు జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ల వార్ నడుస్తుంది. త్వరలో నాగార్జున సాగర్ బై ఎలక్షన్స్ ఉంది. గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఈ టైంలో అధికార టీఆర్ఎస్ అండ్ ప్రతిపక్ష బీజేపీ కాంగ్రెస్ అండ్ వాటి పెద్ద మనుషుల మధ్య కొలువుల కొట్లాట అయితే మొదలైంది. గత ప్రభుత్వాల నిరుద్యోగాల అన్యాయం చేస్తే తాము పార్టీలో లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. సో 6 ఏళ్లలో 132,000 ఉద్యోగాలు ఇచ్చామని కాదు, ఎవరైనా మాట్లాడితే డిబేట్కు రెడీ అంటూ సవాల్ విసిరారు. దీనికి విపక్షాలు రిప్లై ఇచ్చాయి. గన్ పార్క్ వద్ద ఉస్మానియా యూనివర్సిటీకి ఎక్కడైనా రెడీ అంటూ బీజేపీ లీడర్లు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ నిన్న ఇది మన ఈ న్యూస్ అయితే దీనిలో చూడవచ్చు. దానికి సంబంధించి వివిధ వ్యక్తులు చేసినటువంటి కామెంట్స్ ఇక్కడ చూడవచ్చు. 132,000 జాబ్స్ ఇచ్చామని చెప్పేసి కేటీఆర్ గారు, చర్చకు తోక ముడిచినటువంటి కేటీఆర్ అంటూ మనకి దాసోజు గారు, కేటీఆర్ చెప్పినవన్నీ దొంగ లెక్కలంటూ మనకి రఘునందన్ రావు గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే 132,000 ఉద్యోగాలు ఇవ్వలేదని నిరూపిస్తే రాజీనామా చేస్తామని చెప్పేసి మనకి తీర్మానం వలన కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అంటే ఎందుకు భయం,
కేటీఆర్ను ప్రశ్నించినటువంటి తీర్మానం మల్లన్న. సో ఇక్కడ తీర్మానం వల్ల మీరు 1,32,000 ఉద్యోగాలు కనుక ఇచ్చిందంటే సో మీరు ఎందుకు భయపడుతున్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్ కంటూ ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడ్డాక 1,32,000 ఉద్యోగాలు ఇవ్వాలని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తామని కేటీఆర్ను తీర్మానం మల్లన్న అయితే ప్రశ్నించారు. శుక్రవారం బీఆర్కే భవన్ చీఫ్ సెక్రటరీని కలిసి ఎవరెవరికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారనేటువంటి వివరాలు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అయితే అందజేశారంట. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం మరోసారి గ్రాడ్యుయేట్లను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి అందుకే 1,32,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ అబద్ధాలు చెబుతుందంటూ ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిజంగానే ఉద్యోగాలు ఇచ్చి ఉంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఎందుకు భయపడుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఎదురుదాడి చేయడం జరిగింది మల్లన్న గారు. అండ్ నెక్స్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వేయాలి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. టీఎస్పీఎస్సీకి ఆర్ కృష్ణయ్య వినతి అంటే ఒక న్యూస్ చూడవచ్చు. గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. శుక్రవారం టీఎస్పీఎస్సీ ఆఫీస్లో వినతి పత్రం కూడా అందజేశారంట. సో 10 ఏళ్ళుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, 5 ఏళ్ళుగా గ్రూప్ 2 నోటిఫికేషన్ లేదు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు గ్రూప్ 1 కింద 1,600 పోస్టులు ఇంతకుముందు మనం అయితే చూసాం ఈ న్యూస్. గ్రూప్ 2 కింద 4,000, గ్రూప్ 4 కింద 40,000 పోస్టులు ఉన్నాయి. సో వీటికైతే త్వరలో నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి నిన్న మనకు కృష్ణయ్య గారు అయితే ఒక టీఎస్పీఎస్సీ భవన్లో ఒక వినతి పత్రాన్ని అందజేశారంటూ ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో నింపాల్సినటువంటి పోస్టులు కూడా అడాక్ పద్ధతిలో నింపుతూ ఆ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడైతే వ్యాఖ్య చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే త్వరలో జోన్ల సవరణ అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. కేంద్రానికి లేఖ రాసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మధ్యంతర ఆదేశాల అడ్డంకి కావని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కదలిక. సో రీసెంట్గా మనం ఇది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా సేమ్ ఆర్టికల్ అయితే చూడడం జరిగింది. ఇది మనకు మన తెలంగాణ న్యూస్ పేపర్ వచ్చినటువంటి న్యూస్. సో మనకైతే తెలుసు ఏదైతే జోన్ల సవరణకు సంబంధించి కనుక ఆ విషయం కనుక కంప్లీట్ అయిపోతే మనకు త్వరగా నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విషయం మీద రీసెంట్గా మనకు హైకోర్టు కూడా ఒక క్లియరెన్స్ ఇచ్చింది. సో ఆ క్లియరెన్స్ని ప్లస్ మరొక ప్రతిపాదికను జత చేస్తూ వీళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం మనకు రాష్ట్రపతికి అయితే ఉత్తర్వులు అయితే పెట్టడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇది వచ్చేటువంటి ఛాన్స్ ఉందంటూ ఒక న్యూస్ అయితే మనకైతే ఇవ్వడం జరిగింది. ఒక కనుక మనకి జోనల్ సమస్య కనుక క్లియర్ అయిపోతే సో మనకి ఏదైతే డిస్టిక్లో ఉన్నటువంటి కావచ్చు అండ్ ఈ డిస్టిక్ క్యాడర్ పోస్టులు కావచ్చు, స్టేట్ క్యాడర్ పోస్టులు కావచ్చు, వీటిపైన ఒక క్లారిటీ వస్తుంది. అదేవిధంగా ఉపాధ్యాయ నియామకాలు ఏదైతే పదోన్నతులకు సంబంధించి కూడా ఒక క్లియరెన్స్ వస్తుందని చెప్పేసి ఇక్కడైతే ఒక న్యూస్ అయితే ఉండడం జరిగింది. అండ్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ క్యాబ్ జెమినీలో భారీ నియామకాలు అంటే ఒక చూడవచ్చు. ప్రముఖ ఐటీ సంస్థ అయినటువంటి క్యాబ్ జెమినీలో 30,000 మంది ఐటీ ఉద్యోగుల నియామకానికి సిద్ధమవుతున్నట్లు ఇక్కడ ఆ కంపెనీ సీఈఓ అశ్విన్ యార్టీ గారు అయితే చెప్పారు. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ 20% పెరగ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ తీయడం జరిగింది. ఎవరైతే ఐటీకి సంబంధించిన ఉద్యోగులు ఉంటారో వారికి అయితే ఒక మంచి శుభవార్తగా చెప్పవచ్చు. దాదాపుగా 30,000 ఉద్యోగాలకు ప్రముఖ కంపెనీ, దేశంలోనే ప్రముఖ కంపెనీ క్యాబ్ జెమినీ అనేది దీని నుంచి అయితే ఉద్యోగాల కల్పన అనేది చేపడుతున్నట్టు ఆ సంస్థ సీఎండీ అయితే మనకు చెప్పడం జరిగింది. ఏడాదికి 2 కోట్ల కొలువులు ఏమయ్యాయంటూ మనకు కేటీఆర్ గారు కూడా ఒక ఘాటుగా వ్యాఖ్య చేయడం జరిగింది. ఏదైతే ఇది మనకు సెంట్రల్ గురించి ప్రధాని మోడీ ఎన్నికల హామీ ప్రకారం 6 ఏళ్లలో ఇవ్వాల్సినటువంటి 12 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? సమాధానం చెప్పే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. సో మనకి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మోడీ గారు అయితే ప్రకటించారు కదా, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు 6 సంవత్సరాల్లో 12 కోట్ల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారంటూ సో ఇక్కడ ఎదురుదాడి చేయడం జరిగింది. సో కేంద్రంలో కూడా మనం అనుకున్న ఉద్యోగాలు అయితే లేవు. కేంద్రంలో కూడా పరిస్థితి అయితే మనకు అదే విధంగా ఉంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ప్రవేశ పరీక్షల దరఖాస్తులో ఈడబ్ల్యూఎస్ ఆప్షన్. సో రాష్ట్ర ఉన్నత మండలి నిర్ణయం. సో మంచి పరిణామం అనుకోవచ్చు. ఏదైతే మనకి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సో 10% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి ఇటీవల ప్రభుత్వం అయితే ప్రకటించింది కదా, ఆ నేపథ్యంలో సో వివిధ నోటిఫికేషన్లు రాబోయేటువంటి ఈ తరుణంలో సో మనకు 2020-21 సంబంధించి ఆయా నోటిఫికేషన్ల విడుదల చేస్తారు కదా, వాటికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది ఇవ్వనున్నారు. సో ఇక్కడైతే చూడవచ్చు. సో దానికి సంబంధించి ఇప్పుడు మనకు మార్చి ఏప్రిల్లో వచ్చేటువంటి ప్రతి నోటిఫికేషన్కి సంబంధించి ఈడబ్ల్యూఎస్ ఆప్షన్ అనేది ఇవ్వనున్నట్లు ఇక్కడైతే మనకు న్యూస్ అయితే ఇవ్వడం. సో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం అంటూ మరొక న్యూస్ చూడవచ్చు. సర్కార్ లెక్కలపై బహిరంగ చర్చకు సిద్ధం అంటూ మనకు కోదండరామ్ గారు చేసినటువంటి వాక్య కావచ్చు. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఉద్యోగాల భర్తీపై ప్రతి సవాల్ అంటూ దద్దరిల్లినటువంటి రాష్ట్ర రాజకీయాలంటూ మనకు ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. ఇంకా మనకు ఈరోజు చాలా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఓటర్లకు సంబంధించినటువంటి లెక్క కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేది నేను 11 to 12 మధ్యలో మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీకు అందిస్తాను. సీటెట్ ఫలితాలకు సంబంధించిన లింక్ అనేది కూడా నేను మీకు షేర్ చేశాను. ఎవరైనా చూడకుంటే వాటిని అయితే ఒకసారి చూసుకోండి. ఇంకా చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటి లింక్స్ అనేవి నేను మీకు వాట్సాప్లో అయితే సెండ్ చేస్తాను. సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే మీకు అయితే షేర్ చేయడం జరిగింది. సో వీడియో లెంత్ అవుతుంది కనుక ఇక్కడి వరకు అయితే క్లోజ్ చేస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వారికైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.